హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో సూత్రవాక్యం అంటే నేనేదో మన క్రిస్టియన్స్ దాంట్లో సూత్రవాక్యం లెక్క ఏమన్నా సూత్రవాక్యం ఉందేమో నేను అనుకున్నాను. బట్ మూవీ పేరే సూత్రవాక్యం అని తెలిసిన తర్వాత ఓకే ఇది మూవీ నేమ్ అని నేను అనుకున్నాను. సో యాక్చువల్గా ఇది సూత్రవాక్యం అనే మూవీ ఓటీటీలో మన ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది నిన్నటి నుంచి. యాక్చువల్గా ఈ మూవీ మలయాళం మూవీ. ఇది మలయాళంలో ఇది జూలై 11కు రిలీజ్ అయ్యి మంచి టాక్ తీసుకొచ్చింది. మంచి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. సో మా బేసిక్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మర్డర్ ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ మూవీస్లు మలయాళం మూవీస్ చాలా బాగుంటాయి. సో ఆ కోవకు చెందిన మూవీ ఇది. సో ఇది జూలై 11వ తారీఖు రిలీజ్ అయ్యి మంచి టాక్తో దూసుకెళ్తుంది. సో ఈ నేపథ్యంలో డబ్బింగ్ తెలుగు మూవీ ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. సో మొత్తం వల్ల ఈ కథ గురించి నేను సూత్రవాక్యం ఏంద్రా ఇలా పెట్టారా అనుకున్నాను. బట్ ఈ కథ మొత్తం తెలుసుకున్న తర్వాత ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. సో దానికంటే బిఫోర్ ఈ రివ్యూ తెలుసుకునే ముందు మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టండి. సో ఈ సూత్రవాక్యం మూవీ మెయిన్ ఏంటంటే ఒక స్కూల్లో జరిగిన మిస్టరీ కథ అని చెప్పొచ్చు. సో ఒక ఊరిలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ ఉంటారు. ఆయన గవర్నమెంట్ పిల్లలకు కూడా తను ఫ్రీగా ట్యూషన్ చెప్తూ ఉంటాడు. సో ఆ కోవలోనే ఆ ఊరిలో కొన్ని రోజులు అయిన తర్వాత అక్కడ అమ్మాయి ఒక టీచర్కి ఇష్టం ఉండదు, కానీ వాళ్ళిద్దరు తర్వాత క్లోజ్ అవుతారు. సో ఇందులో ఒక మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే అసలు సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే వివేక్ అనే పర్సను, దివ్య అనే పర్సను ఇద్దరు కనబడకుండా పోతారు. ఎందుకంటే దివ్యనేమో శవమై తేలుతుంది అండ్ మన వివేక్ కూడా చనిపోతాడు. సో వివేక్ చనిపోయింది ముందే చూపిస్తారు. మనకు కొంచెం స్టోరీ స్లో అనిపిస్తుంది. సో దాని తర్వాత ఎప్పుడైతే వీళ్ళిద్దరు చనిపోయారని తెలుస్తుందో అప్పటి నుంచి కథ ముందుకు సాగుతుంటుంది. సో అసలు ఎవరు చంపారు, అసలు ఊర్లో ఎంత పచ్చడి పొలాలతోటి హాయిగా ఉన్న ఊర్లో సడన్గా ఈ హత్యలు ఏంటి, అండ్ బోడబావి ఉంటుంది ఆ ఊర్లో. ఆ బోడబావిలో చెత్త ఎవరు వేస్తారో తెలుసు. అసలు వివేక్కి దివ్యకి సంబంధం ఏంటి, వీళ్ళిద్దరికి ఆ బావికి సంబంధం ఏంటి, ఆ బావిలో చెత్త ఎవరు వేశారు. సో ఈ మిస్టరీ తెలుసుకోవాలని చెప్తే మనం సూత్రవాక్యం మూవీ చూడాల్సిందే. సో ఈ సూత్రవాక్యం మూవీలో మెయిన్గా పోలీసు సో పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటూ ఉంటున్న ఎస్ఐ ఆ పోలీసు ఇప్పుడు సడన్గా కేసు ఇన్వెస్టిగేషన్ చేసి సో ఎవరు దొంగ, ఎవరు చంపారు, ఈ మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయని చెప్పి ఇన్వెస్టిగేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ నుంచి స్టార్టింగ్లో కొంచెం సాగదీసుగా ఉన్న మూవీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో కథ మాత్రం స్టోరీ పుంజుకుంటుంది. రాసుకున్న కథ కూడా చాలా బాగా రాసుకున్నాడు ఈ మూవీకి. అండ్ ఇది ఒక మలయాళం మూవీ కాబట్టి సస్పెన్స్ థ్రిల్లర్స్ కేర్ ఆఫ్ అడ్రస్గా మలయాళం మూవీ చెప్పొచ్చు. సో ఆ నేపథ్యంలో తీసిన ఈ మూవీ మాత్రం టైటిల్కి సూత్రవాక్యంకి ఈ మూవీకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఒక సూత్రవాక్యంని బేస్ చేసుకొని ఇద్దరు ఎలా చనిపోయారనే కనిపెట్టే పోలీసు యొక్క కథ అని చెప్పొచ్చు. సో ఈ మూవీలో మెయిన్గా చెప్పాలంటే టైటిల్ అని చెప్పొచ్చు. ఈ టైటిల్ తోటే మూవీ మీద చాలా హైప్ తీసుకొచ్చి అండ్ షార్ట్ టైంలో మంచి మూవీ ప్రమోషన్స్ కూడా ఈ మూవీ చాలా తోడ్పడిందని చెప్పొచ్చు. దాని తర్వాత ఈ మూవీ ఫోటోగ్రఫీ కానీ డైరెక్టర్ గారు రాసుకున్న కొత్త పాయింట్ కానీ ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసరు చిన్నపిల్లలకి స్కూల్ పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి కొంచెం కొత్త పాయింట్ తీసుకొని తన యొక్క ఎలివేషన్స్ చూపించుకుంటూ రాసుకున్న కథ డైరెక్టర్ గారికి చాలా సూటబుల్ అయిందని చెప్పొచ్చు. దాని తర్వాత ఈ మూవీకి ఫోటోగ్రఫీ కూడా చాలా బాగున్నది, చాలా ఎక్స్ట్రాడెడ్గా ఉన్నది. అండ్ ఎక్కడ చూపించాలి, ఎంతవరకు చూపించాలని మాత్రం ఫోటోగ్రఫీ చాలా బాగున్నది. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ తెలుగు సాంగ్స్ తెలుగులో మాత్రం డబ్బింగ్ సాంగ్స్ అంత ప్లస్ అయినాయని చెప్పొచ్చు. మలయాళం ప్లస్ కాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే మలయాళం బాగున్నాయి కానీ తెలుగులో డబ్బింగ్ బాగాలేదు. ఎందుకంటే ఇంకొక మైనస్ పాయింట్ అంటే ఈ మూవీలో తెలుగులో డబ్ అయిన తర్వాత కొన్ని సీన్స్కి లిపి కొంచెం డిఫరెన్స్ వేరియేషన్ వచ్చిందని చూస్తే మనకు అర్థమైపోతుంది. సో దాని తర్వాత ఇంకా ఈ మూవీకి వచ్చే నటీనటులకు వచ్చేస్తే ఈ ఫైష్ ఎవరైతే పోలీస్ ఆఫీసర్గా నటించాడో ఆయన చాలా మూవీస్లో తెలుగులో కూడా నటించాడు. ఆయన మలయాళంలో మంచి నటుడు. అండ్ రీసెంట్గా తెలుగులో నాని గారు నటించిన దసరా మూవీలో కూడా విలన్ పాత్ర పోషించి తన యొక్క మార్కుకి మళ్ళీ ఒక ప్రత్యేకమైన బేస్ సంపాదించుకున్నాడు ఆ పోలీస్ ఆఫీసర్. సో ఆ నేపథ్యంలో వీళ్ళ మధ్యలో వచ్చిన ఈ మూవీ మాత్రం చాలా ఎక్స్ట్రాడనరీగా అనిపించింది. సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ హిస్టరీ అని చెప్పొచ్చు. ఇది ఒక
క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. చూసిన కొద్దీ చూడాలని థ్రిల్లింగ్ ఏమేమి జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఒక ఆతృతతోటి మూవీ మాత్రం ఉంది. సో మీరు కూడా డెఫినెట్గా మీరు ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది, మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. అండ్ మా వీడియో లాస్ట్ వరకు చూస్తున్నంత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కకుండా ఉండకండి. అండ్ మీకు ఏమనిపిస్తుందో మీ ఒపీనియన్ మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నెక్స్ట్ మేము పెట్టే వీడియోస్ మీ దగ్గర రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కి పెట్టుకోండి. సో ఈ మొత్తంలో సూత్రకావ్య మూవీతో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని షేర్ చేసి పోలీస్ ఆఫీసర్ యొక్క ఘనతని ఈ మూవీలో చూపించడం జరిగింది. ఒక పీస్ఫుల్గా ఉన్న పల్లెటూరులో రక్తపాతం ఎలా పారింది అనేది ఈ ఇన్వెస్టిగేషన్లలో మొత్తం మెయిన్ పాయింట్గా సాగింది. సో చేసింది ఎవరు, ఎందుకు చేయించారు, ఎవరు చేశారు, ఏమైంది, సో బోడబాయికి బాయ్కి దీనికి సంబంధం ఏంటనేది ఎక్స్ట్రాటెడ్గా చూపించడం జరిగింది. సో ఓటీటీలో యాక్చువల్గా థియేటర్లో రిలీజ్ చేస్తే ఇలాంటి మూవీ మంచి హిట్ అవుతుందో తెలుసు, కానీ సో మొత్తంలో ఓటీటీకి అమ్మేసి ఓటీటీలో రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ మూవీ మలయాళం తెలుగు కంటే మలయాళం చూస్తే మనకు ఒక కిక్ వస్తుంది. ఎందుకంటే అందులో కొన్ని డబ్బింగ్ వేరియస్ తెలుగులో చూపిస్తుంది, కానీ మలయాళంలో సేమ్ యాస్టిస్ లాంగ్వేజ్ కాబట్టి సో థ్రిల్లింగ్ మూవీస్కి అండ్ సైంటిఫిక్ మూవీస్కి ఇలాంటి క్రైమ్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ మలయాళం కాబట్టి చాలా ఎక్స్ట్రాటెడ్గా ఈ మూవీ మాత్రం ఉంది. సో మీకు చూసిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా రిప్లై ఇస్తాను. అండ్ డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఈ క్రైమ్ మన సూత్రవాక్యం మూవీలో ఈ మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే హీరోయిన్ గిట్ట ఉన్నారో, సో మెయిన్ విలన్ క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు సస్పెన్స్ లాగా చాలా లాస్ట్కు ఒక మార్సంతో చెప్పించి సో మూవీ అనేది క్లోజ్ అయిపోయింది. సో అక్కడికి మూవీ క్లోజ్ అయింది. సో నెక్స్ట్ చూసి ఉంటుందో లేదో తెలీదు. సో డెఫినెట్గా మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.